26 ఏళ్ళ కొడుకుని ఓడగొట్టుకుంటే ఎట్లుంటాడు, ఎట్లా బతాడు? ఫస్ట్ ఆయనకి ఈ 4 రోజులు ఉండేదే కష్టం ఉంది. ఇప్పుడు ఇక తర్వాత అనేది వాడి రావాలి అంటే ఇప్పుడు పోయేటప్పుడు 100 రూల్స్ ఉంటాయి. ఉన్న శివాన్ని సభ కూడా 100 రూల్స్ పెడతారమ్మా. ఏదో ఇచ్చి కథం చేయాలి కానీ వీడికి వచ్చినాక వస్తానికి 3 రోజుల నుంచి ఏడున్న బాడీ అన్నే ఉంది. వాళ్ళు బయట కూర్చొని వాళ్ళు అట్నే ఊరు హాస్పిటల్ కాడ, మేము ఈడ కూర్చొని మేము ఇట్లా తిరుగుతున్నాం 3 రోజుల నుంచి. ఎన్ని రోజులు అవుతుంది? గిది లేదు, ఆ ప్రాసెస్ లేదు, అగ్రరాజ్యం అంటారు, ఇన్ని చేస్తా అంటారు. ఏ గవర్నమెంట్లో కూడా ఎవరు ఏం స్పందిస్తలేరా, కనీసం ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు. ఫస్ట్ రోజు 2 రోజులు వచ్చారు మీడియా వాళ్ళు, అంతా హంగామా చేసిరు, అయిపోయింది. ఆయన వచ్చి చూసిపోయింది, ఈయన చూసిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది? వచ్చి ఎవరు చూడాలి, ఎవరు మాట్లాడాలి? ఆ బాడీ మనం ఏమన్నా పైసలు అడిగినామా, వాళ్ళని ఏమన్నా అడుగుతున్నామా? ఆడ ఉన్న వాళ్ళకు చూపించకపోయి పాపం వాళ్ళు బయట కూర్చుంటే 3 రోజుల నుంచి వాళ్ళు చూడనిస్తలేరు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈడ కూర్చున్న ఆయన ఇక నా కొడుకు వస్తాడు అని కారణం రాత్రి లేక పగలు లేక ఆయన ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవరైనా ఎన్ని రోజులు ఏడుస్తున్నామా? 4 రోజులు ఏడుస్తాం, 3 రోజుల నుంచి ఏడుస్తుండు. బీపీ పేషెంట్ ఏమన్నా అయితే పరిస్థితి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏమో? కనీసం అంత ఆలోచన చేయకుండా ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి కానీ ఇంత సాగు కడ శివరాజకీయాలు ఇంత లేట్ చేస్తున్నారని మీరు ఎవరైనా అడిగారు? ఎవరిని అడుగుతామమ్మా? వాళ్ళు ఆడుండే మన గవర్నమెంట్ ఎవరు వస్తున్నారని అడుగుతాం. అందరు బిజీ ఉన్నారు అంటారు. ఏం బిజీ ఉందమ్మా? పానం పోయినాక కూడా ఎవరు వచ్చి చూసేంత టైం లేకుండా బిజీ ఉంటే ఇక దానికి మనం ఏం మాట్లాడితే ఏం చేస్తాం? వస్తుంది అంటే ఏం వస్తుంది? ఆడ బాడీ అయిపోయి 5 రోజులు అవుతుంది, 4 రోజులు, ఇప్పుడు 4వ రోజు ఇవ్వాలి. ఇంకా వారం రోజులు అనే వరకు అనుకునే వాళ్ళుతున్నాడు. వారం రోజులు ఎట్లుకోవాలి, ఎట్లా చేయాలి? సాటర్డే సండే ఇప్పుడు ఇన్ని రోజులు ఒక మనిషి అసలు తట్టుకోవాలంటే ఏ రకంగా తట్టుకుంటాడు అనేది కొంచెం గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. అరే ఇప్పుడు బతుకున్నోడు రావాలి, ఏడో జైలు ఉండు, ఎన్నో ఉండంటే అని తీసుకురావాలంటే టైం పడుతుంది. అరే సత్యనేశమాన్ని మాకు ఇచ్చేందుకు కూడా ఇంత టైం ఏం తీసుకుంటారు? ఇంత రూల్స్ ఎందుకుంటున్నాయి? ఇన్ని కథలు ఎందుకుంటాయి? బతుకున్నప్పుడు లేని రూల్స్ ఈ సచ్చినాక ఏం రూల్స్ అమ్మా? నాకు అర్థం కాదు. మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా పెద్దవాళ్ళు? ఇప్పుడు ఆడ పెద్దవాళ్ళని అక్కడ సైడా? ఇప్పుడు ఆడ ఉన్న ప్లేసులు అంటారా? ప్లేసులు అంటే ఇక మన పిల్లలే ఉన్నారు అంతా. మా వాళ్ళు కూడా, మా అల్లుడు ఉన్నాడు, అంత ఎవరు లేరు, అంతా పిల్లలు. ఇక్కడ ఉన్న వాళ్ళకే మనకి ఇప్పుడు ఈడ ఏం ముచ్చట అయిందో మనకు తెలుస్తలేదు. యూఎస్ఏ ముచ్చట మనకి ఈడ తెలుస్తుంది. వాళ్ళు కూడా ఏమంటారు? వీడియో కాల్ చేస్తే అవుతుంది, ఇంక ఇయ్యాలి కాదు రేపు, అదే వెయిట్ చేస్తారు వాళ్ళు. ఏది పోస్ట్ వాళ్ళ వాళ్ళైతే అట్లా చేయరు. ఇప్పుడు మనం ఆడ గతి లేక మనం పోయి వాళ్ళ గుడిగేం చేసినట్టే ఉంది. కానీ ఏమని ఇప్పుడు వాళ్ళ స్టేట్ వాళ్ళ కంట్రోల్ చచ్చిపోతే గిట్నే ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటారు వాళ్ళు. ఎంత స్పీడ్ గా పనిచేస్తారు. అదే మనం అంటే అంత లోకం ఎందుకు వాళ్ళకు? అరే అంటే మనం వాళ్ళని కావాలని పోతున్నాం అన్న ఇంతగానం లోకం. గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పేది ఉందమ్మా? ఫస్ట్ ఈ గన్ కల్చర్ తీసేసేయాలి టోటల్ గా. రెండోది ఏంటంటే పోయే పిల్లలకు ఇప్పుడు ఈ గవర్నమెంట్లు కూడా ఏంటంటే మేము అగ్రగామిగా పోతున్నాం, మేము ఆయనతో ఒప్పందాలు చేస్తున్నాం, ఈ దేశంతో దేశాల ఒప్పందాలు కాదు. పోయిన పిల్లల్ని కనీసము ఇంటికి వచ్చేదాకానైనా జర కాపాడుకుంటే ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా. ఉన్న ఇప్పుడు కన్నా కష్టం చేసి దేశం పోయి వాళ్ళు ఏం చేస్తుర్రో, ఏం కష్టపడుతుర్రో, కనీసం సెక్యూరిటీ లేని అగ్రరాజ్యం ఏం అగ్రరాజ్యం అమ్మా అది? ఇది కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ లేకుండా కనీసం సస్త కూడా 4 రోజుల నుంచి దొరకలే, శివము ఇస్తలేరు. ఏందని ఇంకెన్ని రోజులు పెట్టుకుంటారు వాళ్ళు? ఓ బాడీని చూపియరు. బాడీనైనా చూపించుకోవాలి కదా. వచ్చిన వాళ్ళకన్నా చూపిస్తున్నా ఏడ్స్ అని అడుగుతుంటారు కదా. ఓ బాడీని చూపియరు, పోస్ట్ మార్టం చేయరు. 4 రోజులు అమ్మ పోస్ట్ మార్టం చేయకుండా ఇంత అన్యాయం ఉంటుందా పరిస్థితి? ఏదున్నా మన గవర్నమెంట్లో అయినా, మనకు అమెరికా గవర్నమెంట్ కూడా ఈ ఒక్కసారి మా పిల్లగాన్ని అయితే మాకు ఇచ్చే ఏర్పాటు మాత్రం కొంచెం స్పీడ్ చేయాలని మీ మీడియా ద్వారా మాత్రం 100% కోరుకుంటున్నామమ్మా. మాకు తోచినంత వరకు, మాకు తెలిసినంత వరకు మేము కూడా పెద్ద వాళ్ళకి చెప్పి మేము కూడా తొందరగా అది అయ్యే పరిస్థితి అంటే ఇక్కడ తీసుకొచ్చే ఏమంటారు ప్రయత్నాలు అయితే చేస్తాం మేము. సో థ్యాంక్ యూ అమ్మా.